మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న? మీరు బాగా చెప్తున్నారు, మీరు డబ్బులు ఇవ్వండి, మీ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేసేస్తా అని అంటారు. బట్ అలా ఎవరు ఇవ్వరు. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే పెద్ద ₹1,00,00,000 పెట్టే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ₹1,00,00,000 ఒకేసారి రావు. సో మీరు ఎన్నిసార్లు మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి ఉంటారు? మీరు మొబైల్ ఫోన్ ఎన్నిసార్లు కొని ఉంటారు? మీ గర్ల్ ఫ్రెండ్స్కి లేదా బాయ్ ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చి ఉంటారు? మీ అమ్మ నాన్న దగ్గర పిండి, ఫోన్లు, బైక్లు ఎన్నిసార్లు కొని ఉంటారు? సో ఆ అమౌంట్ మీరు ఒక ఫ్రెండ్కి 10 times ఇచ్చే పార్టీతో, లేదా ఒక ఫోన్తో, లేదా ఒక బైక్ కొనే డబ్బులతో మీరు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంటే చిన్న బిజినెస్ రోడ్డు పక్కన టీ కానీ, కూరగాయలు కానీ, లేదా అలాంటి పార్ట్ టైం బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. బజ్జీలు కానీ, ఏదైనా బిజినెస్, ఏదైనా బిజినెసే. దొంగతనం చేయనన్ని రోజులు బిజినెస్ వ్యాపారం అనేది చిన్నది పెద్దది అనేది ఉండదు. చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లో నేర్చుకొని పెద్దగా వెళ్ళాలి. అప్పుడు మీ పైన నమ్మకం వస్తుంది, మీ పైన పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా వస్తారు. అమ్మ వీడేదో సాధిస్తాడని ఖచ్చితంగా డబ్బులు తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మి మీ రియల్ గోల్, రియల్ బిజినెస్ కి డబ్బులు పెట్టే వాళ్ళు వస్తారు. సో మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. దాంతో చిన్న బిజినెస్ కూడా రేపొద్దున మల్టీ చైన్ బిజినెస్ అయ్యి మీకు చాలా కోట్లు తీసుకొని రావచ్చు. మీ మెయిన్ బిజినెస్ ఐడియాని పక్కకు పెట్టి మీరు పెట్టిన చిన్న బిజినెస్ నే చాలా పెద్ద స్థాయికి తీసుకొని వెళ్ళొచ్చు. అలా తీసుకెళ్లిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.